సో ఇందాక ఒక చిన్న మ్యాటర్ అయింది. మా డ్రైవర్ అన్న ఇన్నోవా అన్న గొడవ. నా ఇల్లు వాళ్ళతో గొడవ వేసుకుందాం పదా. ఏంది, దిస్ ఈజ్ మై వ్లాగ్, ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. 1 లీటర్ వాటర్ బాటిల్స్ కానీ 2 లీటర్ వాటర్ బాటిల్స్ కానీ దొరకవు. బయటకు వచ్చేసాం. ఆల్మోస్ట్ వెళ్ళిపోయే టైంకి కొంచెం ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ ఇది సేమ్. నిన్న ఏ బ్రేక్ఫాస్ట్ అది ఆర్డర్ చేసాం మళ్ళీ. సో డే 3 ఇన్ ఊటీ. సో ఇవాళ మన ఊటీ కును ట్రిప్. మా పికప్ ఉంది ఇప్పుడు 9:30కి. సో అందులో ఒకటి ఏంటంటే బొటానికల్ గార్డెన్ కూడా ఇంక్లూడెడ్ ఉంది. బట్ అది మేము చూస్తాం. ఫస్ట్ డే వచ్చిన రోజు మా అబ్బాయి మేమే వెళ్ళి చూసేసాం అది. సో అది స్కిప్ చేసి రోజ్ గార్డెన్కి వెళ్ళాలి. అదొక చిన్న డ్రైవర్తో మాట్లాడి ఎక్కడ దిగాలన్నా చూసుకొని సో రోజ్ గార్డెన్ కవర్ చేసుకుంటే వీఆర్ గుడ్, అన్నీ కవర్ చేసినట్టే. ఇంకా సో యా వెయిటింగ్ ఫర్ ద పికప్. ఇంకా పికప్ వచ్చాక ఎక్కేసి స్టార్ట్ చేసాడు మేము. లెట్స్ గో. వస్తుంది మన వ్యాన్. ఇదే వ్యాన్ ఎక్కాక బ్యాగ్ పెడుతున్నప్పుడు చూసుకుంటే వాటర్ బాటిల్ పెట్టలేదు. సో మనకు ఊటీలో 1 లీటర్ వాటర్ బాటిల్స్ కానీ 2 లీటర్ వాటర్ బాటిల్స్ కానీ దొరకవు. ఎందుకంటే ఊటీలో బ్యాన్ అనమాట. దీనికోసం మళ్ళీ వచ్చా. సో ఊటీలో మనకి 1 లీటర్ 2 లీటర్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ బ్యాను, కానీ 5 లీటర్స్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అమ్ముతారు. ఐరని. సో దీనికోసం మళ్ళీ నేను రూమ్కి వచ్చా. డ్రైవర్ అన్న నాపి. యా మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి బోట్ హౌస్ అండ్ థ్రెడ్ గార్డెన్. ఈ రెండు ఆపోజిట్లో ఉన్నాయి. వెనకాలది బోట్ హౌస్, నాకు ఫ్రంట్ ఉన్నది థ్రెడ్ గార్డెన్. థ్రెడ్ గార్డెన్ టికెట్ 30 రూపీస్, ఫోన్కి 20 రూపీస్. బాగుంది. అది 12 years పట్టిందంట. 50 మంది అమ్మాయిలు జస్ట్ చేత్తో అల్లారు అట్లని. నెక్స్ట్ ఇప్పుడు మేము ఊటీ బోట్ హౌస్కి వచ్చాం. టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం. నలుగురికి ఈచ్ పర్సన్ 25 రూపీస్. అంతా మోటార్ బోట్ ఎక్కడానికి లైన్ అనమాట. సో మాకు ఊటీ బోట్ హౌస్లో మోటార్ బోట్ కానీ పెడల్ బోట్ కానీ ఎక్కడానికి టైం సరిపోవట్లేదు. ఎందుకంటే టికెట్ ధర ఒక 20 minutes ఉండాలి. టికెట్ తీసుకున్నాక మళ్ళీ బోట్ ఎక్కడానికి ఒక చాలా పెద్ద లైన్ ఉంది. ఒక 20-30 minutes అక్కడే పడుతుంది. మళ్ళీ బోటింగ్ ఒక 30-40 minutes అవుతుంది. సో అలా కాకుండా ఇంక మేము బయటకు వచ్చేసాం. ఆల్మోస్ట్ వెళ్ళిపోయే టైంకి కొంచెం చూస్తే ఇక్కడ ట్రైన్ కౌంటర్ ఉందన్నమాట. మినీ ట్రైన్ టికెట్, మినీ ట్రైన్ ఉంది. సో అది తీసుకొని వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కోసం. ట్రైన్ ఎక్కుదాం. మన మినీ ట్రైన్ వచ్చేస్తుంది. మన మినీ ట్రైన్. టాటా. సో ఇప్పుడు మనం టెలిస్కోపిక్ వ్యూ పాయింట్కి వచ్చాం. అక్కడ నుంచి వస్తే 100 years ఓల్డ్ చర్చ్ కనిపిస్తుంది అంట. అండ్ కింద ట్రైబల్ మ్యూజియం, ట్రైబల్ వాళ్ళు ఉండే ఏరియా కూడా ఉందంట, ట్రైబల్ విలేజ్. సో ఎంట్రీ 20 రూపీస్ per person. ఈ టెలిస్కోప్లోంచి ఆ చర్చిని చూడాలి. అయిపోయింది టెలిస్కోపిక్ వ్యూ పాయింట్. ఆ టెలిస్కోప్లోంచి అక్కడ ఒక చర్చ్ ఉంటుంది, చూపిస్తా చూడండి. ఏది చర్చ్? సో ఇప్పుడు మేము సింగారా టీ ఎస్టేట్కి వచ్చాం. సింగారా టీ ఎస్టేట్స్లో మనం దిగిన వెంటనే అటుపక్కన ఇటుపక్కన మొత్తం గ్రీన్ టీ లీవ్స్ ఉన్నాయి అన్నమాట. గ్రీన్ టీ చెట్లు. సో అక్కడ అమ్ముతున్నారు. గ్రీన్ టీ 500 grams 750-800 ఉంది. మా నార్మల్ టీస్ కూడా ఉన్నాయి, అందులో ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఎలా చేస్తారు ఏంటి అనేసి ప్రాసెస్. నెక్స్ట్ శాంపుల్స్ ఇస్తారు టీ తాగడానికి. మసాలా టీ, చాక్లెట్ టీ, గ్రీన్ టీ శాంపుల్స్ ఇస్తారు. తర్వాత ఇంకా అక్కడ లీవ్స్ ప్లక్ చేస్తారు కదా, అలా వేసుకొని మనం ఫోటో దిగచ్చు అనమాట. 150-200 తీసుకుంటారు ఫోటోకి. మేము దిగాం మార్నింగ్. సో ఇప్పుడు లంచ్కి ఆగాం. అక్కడ నుంచి కొద్దిగా ఎదరికి వచ్చాక ఇప్పుడు లంచ్ చేసి నెక్స్ట్ దొడ్డబెట్ట పీక్. లెట్స్ గో.
గొడవ అయింది గాయస్, మంచి గొడవ అయింది. ఏంది? దిస్ ఈజ్ మై వ్లాగ్, ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. వెళ్ళడానికి వెనక్కి తిప్పేస్తున్నాం ఫ్రెండ్స్. నా ఇల్లు వాళ్ళతో గొడవ వేసుకుందాం పదా. సో ఇందాక ఒక చిన్న మ్యాటర్ అయింది. ఇప్పుడు మా డ్రైవర్ అన్న ఇన్నోవా అన్న గొడవ. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పమ్మా. అయిపోయింది గొడవ. రారా పోరా అన్నాడు మా డ్రైవర్ని. మా డ్రైవర్ అన్న ఫోన్ చేసి రిటర్న్ తిప్పి ఆపేసి వార్నింగ్ ఇచ్చాడు. మాస్. ఇప్పుడు మేము దొడ్డబెట్ట పీక్ వచ్చాం. ఇది ఊటీలో హైయెస్ట్ పీక్. ఇది 8600 feet అబోవ్ సీ లెవెల్ ఉంటుంది. ఇది దొడ్డబెట్ట వ్యూ పాయింట్ టవర్. సో దీనికి రైట్ సైడ్ ఉన్నది ఊటీ కున్నూర్ అండ్ దీనికి లెఫ్ట్ సైడ్ ఉన్నది కర్ణాటక బార్డర్. సో ఇప్పుడు మొత్తం మంచు ఫాగ్ ఉండడం వల్ల వ్యూ పాయింట్ ఏం కనిపించట్లేదు. కనిపిస్తే చాలా బాగుంటుంది. ఊటీ చాక్లెట్ ఫ్యాక్టరీ అన్నారు కానీ ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ కాదు. ఇంకా చాక్లెట్స్ అవి కొనుక్కొని వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ బొటానికల్ గార్డెన్. కానీ మేము ఇప్పుడు రోజ్ గార్డెన్కి వెళ్తాం. ఇవాళ డే 3 ఊటీకున్న ట్రిప్ కంప్లీట్ అయింది. సో బొటానికల్ గార్డెన్ స్కిప్ చేసి మేము రోజ్ గార్డెన్ దగ్గర దిగిపోయాం. అంటే మెయిన్ రోడ్ దగ్గర. ఇప్పుడు ఇక్కడ నుంచి రోజ్ గార్డెన్ నడక. ఇది ఫుల్ అప్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు రోజ్ గార్డెన్కి వెళ్ళి రోజ్ గార్డెన్ చూసి రూమ్కి వెళ్ళాలి. లెట్స్ గో. క్లోజ్ అయిపోద్ది అనుకున్నాం కానీ 6:45 వరకు. ఇప్పుడు 6 అయింది. 150 రూపీస్. మేము పైకి వచ్చినప్పటికి రోజ్ గార్డెన్ దగ్గరికి కింద మెయిన్ రోడ్లో దింపేస్తే మా బస్ అన్న 6 అయింది. 6:30కి క్లోజ్ అన్నారు. సో అక్కడ టికెట్ దగ్గర అడిగితే 6:45 అన్నారు. సో టైం సరిపోద్ది. దిస్ ఈజ్ ద రోజ్ గార్డెన్. సో మా ఊటీ కొన్ని ట్రిప్ అయిపోయింది. ఇవాళ లాస్ట్ డే. నేను ఎక్కడో చదివా. సో లాస్ట్ డే మీకు కనుక ఒక మంచి సన్సెట్ కనబడితే ఆ ప్లేస్ మీకు బాగా చెప్తుందని. సో దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ సన్సెట్ ఇన్ రోజ్ గార్డెన్.